సమస్యలకి సంబంధించి 5 ఏళ్లలో ప్రభుత్వాలు ఏమైనా పరిష్కారం చేశాయా? ఇప్పుడు వచ్చే అభ్యర్థులు ఏమైనా పరిష్కారం చూపుతారని నమ్మకం ఉందా? నమ్మకం ఎవరి మీద లేదు. ఏ పార్టీ మీద నమ్మకం లేదు. ఆ! ఎందుకంటే 30 ఏళ్ల నుంచి మొత్తం ఎంత దిగజారిపోయిందో జూబ్లీస్ నియోజకవర్గం అందరికీ తెలుసు. హ్మ్. రాజకీయ నాయకులకు తెలుసు, పబ్లిక్ తెలుసు. హ్మ్. ఎవరొచ్చినా ఓటర్ల టైంలో తప్ప వేరే టైంలో ఎవరు రారు. హ్మ్. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాతనే వస్తారు. అంటే ఇప్పుడు వస్తున్న ఏదైతే కాంగ్రెస్‌లో యువ నాయకుడు నవీన్ యాదవ్ కావచ్చు, అటు సునీత గారు కావచ్చు, మాగంటి ఆయన లెగసీ ఇట్లా వీరిద్దరూ ఏమైనా చేస్తారనే హోప్ ఉందా ఎవరి మీదైనా? చూడండి, జనాలు ఓట్లు వేస్తారు, చేయకపోతే మళ్ళీసారి వేయరు, అంతే. ఆ! కామన్ అది. ఓకే. కామన్ అది. ఇప్పుడు ఈ పార్టీ చేయలేదని ఆ పార్టీకి వేస్తారు. ఆ పార్టీ చేయకపోతే ఇంక వాళ్ళు దానికి కూడా వేయరు నెక్స్ట్. అంతే కదా. హ్మ్. ఇప్పుడు అభివృద్ధి అనేది చేసి చూపిస్తే ఎవరన్నా నమ్ముతారు కదా ప్రజలు కూడా. ఓకే. అయితే ఇప్పుడున్న అభ్యర్థులు ఎవరి మీద నమ్మకం చ- ఉందా చేస్తారా? చెప్పలేం. ఓకే. చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకే. దెన్ రైట్. జరుగుతా ఉంది కదా. ఇక్కడ ఎలాంటి హామీలు ఇస్తున్నారు అభ్యర్థులు? ఇక్కడ ప్రజలు ఎలా చూస్తున్నారు దీన్ని? ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను ప్రజలు మనకు రెగ్యులర్గా వచ్చే ఎన్నికల్లానే చూస్తున్నారు. కానీ ఇక్కడ మనకి వాళ్ళు అధికార పార్టీ హామీలు అయితే ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ, లేకపోతే ఏదైతే ఈ సంక్షేమ పథకాలు కానీ, ఇవన్నీ మేము మళ్ళీ ఇక్కడ నెరవేరుస్తాము. ఆల్రెడీ కొన్ని వర్కులు జరిగి ఉన్నాయి, వాటిని మళ్ళీ అలానే ముందుకు తీసుకెళ్తాము. అదే బీఆర్ఎస్ పార్టీ కానీ గెలిస్తే ఆ వర్కులు అలానే వాళ్ళు చెయ్యరు, ముందుకు పోనివ్వరు అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ అనేది ముందుకెళ్తుంది. ఇక జరుగుతూ ఉంది. ఇక్కడ ఓటర్లుగా మీరు చెప్పండి, అభ్యర్థులు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? హామీలు ఏమి ఇస్తలేరు ఎవరు కూడా. ఉమ్. హామీలు ఏం లేవు, ఉమ్. అన్నీ కొట్లాటలు తప్ప ఇంకేం లేదు. అభివృద్ధి చేసింది, ముందున్న పార్టీ అభివృద్ధి చేసింది, అన్నీ బాగా చేసింది, ఉమ్. అదే బాగుండే. ఇప్పుడు రోజుకో గంట కరెంటు పోతుంది, ఉమ్. చీకట్ల అసలు లిఫ్టులలో ఆగిపోయి అసలు ఇది బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఉమ్. లిఫ్టులలో ఆగిపోతే అపార్ట్మెంట్లలో ఉమ్. కరెంటు పోతుంది, కరెంటు ప్రాబ్లం ఉంది, దేనికి సౌకర్యం లేదు. ముందు ఉన్నప్పుడే బాగుండే. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు, సునీత గారు వీరందరూ ప్రచారానికి వచ్చినప్పుడు వీటన్నిటి గురించి చెబితే వారు ఏమైనా హామీ ఇవ్వడం అట్లా ఏమైనా జరుగుతుందా? ఏమి లేదు, హామీలు ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్పలేదు, హామీలు ఏమి ఇవ్వలేదు. మరి మాగంటి గోపీనాథ్ గత 5 ఏళ్ల పరిపాలనలో బాగుండే, సమస్యలన్నీ బాగుండే. ఎందుకు అప్పుడు ఎందుకు తీర్చలేదు? బాగుంది, ఎందుకు తీర్చలేదు? తీర్చిండు కదా. ఉమ్. ఏం తీర్చలేదు? బస్తీ దవాఖాన్లలో ఎవ్వడు చెయ్యని పని చేసిండు బస్తీ దవాఖాన్లు. ఉమ్. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ స్థానికులు కూడా చేయలే. ఉమ్. మా గోపీనాథ్ ఇక్కడోడు కాడు, ఓకే. అయినా కూడా ఆ. కృష్ణా జిల్లా వాడు. ఆ. కానీ తెలంగాణ ఆంధ్ర అని భేదాలు లేకుండా ఆ. మంచి పనులు చేసి అయితే సునీత గారు ఏదైతే దానికి సంబంధించి సునీత గారికి చేస్తదేమో. గెలిచే అవకాశం ఉందా? ఉన్నదిలే. ఎందుకంటే అనుకుంటారు ఏంటంటే ఇక ప్రజలు కూడా ఉమ్. తెలంగాణ తెచ్చిన పార్టీకి ఇవ్వాలి మనము హక్కులు. ఓకే. మరి అతను చేసిన పనులు అతని అడుగుజాడల్లో చేస్తుందని నమ్మకం ఉంది మనుషులకు. ఓకే. ఒకసారి 2 సంవత్సరాలే కదా ఇది, 2 సంవత్సరాలు అవకాశం ఇస్తాం. ఉమ్. తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకు వస్తాయి కదా ఎన్నికలు. ఉమ్. ఉమ్. ఈ 2 సంవత్సరాలు అవకాశం ఇస్తే తెలిసిపోద్ది కదా.